ఈరోజు మనము కొబ్బరి హల్వా తయారు చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్: అటుకులు, కొబ్బరి, బెల్లము, యాలుక్కాయలు, పాలు. కొబ్బరి ముందుగా సన్నగా తరగాలి. తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని పట్టాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అటుకులు వేయించుకోవాలి. అటుకులు దోరగా వేయించాలి. బాగా అటు ఇటు తిప్పుతుండాల, లేకపోతే మాడిపోతాయి. ఈ మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి బెల్లం వేసుకొని లైట్గా వాటర్ పోయాలి. ఆ బెల్లం కరిగేదాకా అటు ఇటు తిప్పుతుండాలి. బెల్లం అంతా కరగాలి. తర్వాత అటుకుల పౌడర్ ఇవ్వాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. అలానే తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. అడగట్టుగా ఉండి లైట్గా తిప్పుతుండాలి. కొబ్బరి పొడి కూడా వేసి కలపాలి. కొబ్బరి పొడి కలిపాక కొంచెం పాలు కూడా పోసుకోవాలి. పాలు పోసి మంచిగా కలుపుకోవాలి కలిసేలా. కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మెల్లగా కలపాలి, లేకపోతే అడుగుంటుంది. బాగా కలపాలి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దగ్గరికి వచ్చేలా కలపాలి. బాగా దగ్గరికి గుత్తగా దాకా కలపాలి. ఇప్పుడు కొబ్బరి హల్వా రెడీ.